ఆలోచిస్తుంటేనే కళ్ళ వెంట అలా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. నేనంటే ఇలా చెప్పుకుంటున్నా గానీ, చెప్పుకోలేక మా హస్బెండ్ అయితే చాలా చాలా బాధపడతారు. ఎందుకంటే మాకు సొంత ఇల్లు లేదండి. దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని చాలా చాలా అయితే ఎంత ఆరాటపడుతున్నామంటే, కానీ సమయం రావాలి కదా దేనికైనా. సమయం కోసం వెయిట్ చేయాలి. అద్దె ఇంట్లో ఉండే కష్టాలు ఎలా ఉంటాయండి, అది అనుభవించే వాళ్ళకే తెలిసిద్దనమాట. వాళ్ళు ఏది చేయాలంటే అది దానికి మనము అన్నీ సహకరించాలండి. వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాలి. ఏవి తీసేయమంటే అది తీసేయాలి. ఏవి ఆఫ్ చేయమంటే అది ఆఫ్ చేయాలి. ఏవి బాగు చేయమంటే అది బాగు చేయించాలి. ఇంకెన్ని సంవత్సరాలు మేము ఈ అద్దెంట్లో ఉండాలో అర్థం కావట్లేదండి. ప్రతి నెల అద్దెలు కడుతూ 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 అలిసిపోతున్నాము. అలానే ఈ ఫ్లోర్లు కింద నుంచి రెండో ఫ్లోరు, మూడో ఫ్లోరు, ఈ 12 సంవత్సరాల నుంచి కిందకి పైకి మూడో ఫ్లోర్కి తిరుగుతూ 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 సగం మోకాలు చెప్పులైతే అరిగిపోయినాయండి. ఇంకో 3-4 సంవత్సరాలకి ఇలానే ఎక్కుతూ దిగుతూ ఉంటే అసలు నడక కూడా పూర్తిగా మర్చిపోతామని నాకైతే భయం ఉందండి. ఎంత బాధ ఉండిద్దంటే అద్దెంట్లో ఉండే వాళ్ళకి బాధ.